ప్రత్యేకంగా ఇదే రోజు ఈ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి పెద్దల యొక్క ఆలోచనతో, కమిటీ వారి యొక్క ఆలోచనతో మరి ఈ రోజున మరొక ప్రత్యేకత ఏంటంటే, నేను ఆత్మీయంగా పుట్టినరోజు బాప్తిసం థ్యాంక్ యూ. ఆల్రెడీ దగ్గర నాకు అవే అనుమానం కాకుండా ఈరోజు ఇంచుమించు ఈ రోజు కోసం చాలా దినాల నుంచి మన సిఆర్పిఎఫ్ టీం అందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. నిజంగా నేను అనుకున్నాను ఆయా ప్రాంతం అన్నీ కలిసి ఒక దగ్గరే జరిగేది వేరు, అక్కడక్కడ జరిగేది వేరు. చాలా కష్టపడ్డాం. రాత్రి నాకు కూడా సుమారు 8 గంటలు నేను వెళ్ళి బ్యాంక్ దగ్గర 10 అయిపోయింది. భోజనం కూడా దొరకలేదు మాకు. మళ్ళీ పొద్దున్నే లేచి కార్యక్రమాలు చూసుకోవడం. ఏదేమైనా మనకే కాకుండా ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది. ఫోటోస్ వస్తాయి. విశాఖ జిల్లా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నాయి, అవి కూడా ఫోటోలు వస్తాయి మనకి. ప్రకాశం జిల్లా, అలాగే మరి నల్గొండ, తెలంగాణ, ఇలా చాలా ప్రాంతాల్లో ఆ జిల్లాలో జరుగుతున్నాయి. కొన్ని ఈవినింగ్ పెట్టుకున్నారు కార్యక్రమాలు. నిజంగా చాలా అద్భుతంగా మనం లేకపోయినా, అంటే నేను ఆ స్థానంలో లేకపోయినా, మన నేషనల్ టీం అక్కడ లేకపోయినా వారందరూ కూడా చాలా బాధ్యతగా, చాలా నిజంగా నన్ను ప్రేమించి, నా మాట మీద గౌరవించి వాళ్ళందరూ కూడా కార్యక్రమాలన్నీ చేయడం, పదే పదే నిజంగా వాళ్ళు ఫోన్ చేస్తూ నన్ను ఫాలో అవుతూ చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను. ఇదంతా ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రేమ సేవ పోరాటం అనే ఈ నినాదం ఈరోజు మనందరి జీవితాల్లో కూడా నిజంగా ఈ విషయం ప్రేమ సేవ పోరాటం అనే విషయాన్ని మొట్టమొదటిగా మేము ఆయా ప్రాంతాలకు వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు దీన్ని క్రీస్తులోంచి తీసాం. క్రీస్తులోంచి మనం తీసి ప్రేమలో క్రీస్తుకున్న ప్రేమ గుణం, క్రీస్తుకున్న సేవా గుణం, క్రీస్తులో తెలియని పోరాట గుణం, వాటిని చూసి మనం కానీ క్రీస్తుని గురించి చర్చించినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన ప్రేమ చూపించినట్టు దేవుడు అండి చూపుతాడండి, ఆయన సేవ చేసినట్టు ఆయన దేవుడు అండి, ఆయన చేస్తాడండి, ఆయన పోరాటం ఆయన ఏం చేస్తుంది ఆయన దేవుడు అండి, ఆయన సిలువుకి ఎక్కడ ఆయన దేవుడు అండి సిలువుకి ఎక్కుతాడు. కనుక ఈరోజు మనం ఒక దేవుణ్ణి, ఒక దైవంగా క్రీస్తుని మనం భావించి ఆయనలో ప్రేమ సేవ పోరాటం అని వీడియో కాకుండా వారి నుంచి మనం ఒక మానవులుగా మనం అనుసరించవలసిన ప్రేమకు సాదృశ్యంగా మరి మదర్ తెరీసా ప్రేమకు సాదృశ్యంగా ఆమె మనం అనొచ్చు, ఆమె ప్రేమ చూపించిందయ్యా అంటే ఆవిడ దేవత అంటాను సరిపోను, ఆవిడ ఒక మనలాంటి మనిషి అండి. అంటే ఆవిడలో ప్రేమ ఉంది, అదే ప్రేమ మనం కూడా చూపించగలం. ఆవిడ చూపించిన ప్రేమ కేవలం ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక తెగకు కాదు, ఓవరాల్గా ఎవరు బాధల్లో ఉంటే వారికి ఆ ప్రేమను అందించింది. సిఆర్పిఎఫ్ యొక్క ధ్యేయం కూడా అదే. కష్టాల్లో ఎవరి శ్రమలో ఉన్నా, ఎవరి బాధల్లో ఉన్నా మన వంతు సహాయాన్ని మనం ఈరోజు మన వంతుగా ఆ స్థలంలో అక్కడికి వెళ్ళడం, మన వంతుగా రీసెంట్గా పోయిన ఆదివారం అనుకుంటా పోస్ట్ చేశాను కదా, పోయిన ఆదివారం మా ఏరియాలో ఒక ఇల్లు కాదు మొత్తం అందరూ కూడా నిరసరాయలు అవుతారు, ఏమి పెట్టలేదు ఒక చాలా అన్ని కూడా మొత్తం కట్టుబడ్డలు బయట ఉన్నమాట, బాగా పేరుకుంటుంది. వెంటనే అప్పటికప్పుడు స్పందించాం. వెంటనే వారికి మరి కిరాణా, అలాగే కొన్ని బట్టలు, వంట సామాన్లు, కొంత అమౌంట్ ఇచ్చి కాస్త మనం వారిని ఆదుకోగలిగాం. ప్రేమ చూపించడంలో వారు క్రైస్తవులా లేకపోతే మరొకట కాదు, ప్రేమ మనం చూపించడం ఓవరాల్గా అంతటికీ మనం చూపించగల అలాంటి మనసు మనకు కావాలి. రెండవ సేవ క్రీస్తుకు మాత్రమే చేయగలిగింది, యేసుక్రీస్తు మాత్రమే సేవకుడు. ఆయన సేవ చేసే విషయంలో ఈరోజు మన జీవితాల్లో మనందరం సేవకులుగా ఉన్నాం, ప్రభు కొరకు సేవ చేస్తున్న మన జీవితాల్లో చాలా శ్రమలు ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, అనేకమైన ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు కూడా లేకపోయిన వాళ్ళు లేరు. కొంతమంది ఒకవేళ అన్ని బాగున్నా బయటకు రాలేరు, కొంతమంది అన్ని చేయగలిగిన సామర్థ్యం ఉన్నా కొంతమంది రాలేరు, కొంతమంది చేయగలిగిన ఒక సామర్థ్యం లేని వారు బయటకు వచ్చి వారు ఏదో చేయాలి తప్పన మాట్లాడారు, ఏదో చేయాలి అని ముందుకు వచ్చేవాళ్ళుగా ఉన్నారు. సరే, మంచిది. సేవా జీవితంలో కలిగే ప్రతి శ్రమను కూడా మనం సాదృశ్యంగా లేకపోతే మనము మాదిరిగా మనం విలియం కేరీని తీసుకోవాలి. ఎందుకంటే వారికి కలిగిన ఇబ్బందులు, దేశం కాని దేశం నుంచి మన ప్రాంతం మన దేశానికి వచ్చి వారు నిజంగా క్రైస్తవ్యంలో క్రీస్తుకు సేవ ఎలా చేయాలి అనేది మాదిరిని చూపించిన నిజంగా మరి విలియం కేరీని మనం సాదృశ్యంగా మనం తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇకపోతే పోరాటం చెప్పవలసిన పని లేదు. మార్టిన్ లూథర్ క్రైస్తవ్యంలోనే జరుగుతున్న ఈరోజు అనేక రకాల తప్పుడు బోధలు, అనేక రకాల ఈరోజు మనుషులు మభ్యపరిచే విధంగా మ్యాజిక్లు, రకరకాల ఈరోజు పరిస్థితులు కనబడుతున్నాయి.
వీటిని బట్టి మొన్న మొన్న మేము ఎక్కడో ఒక క్లిప్పింగ్ చూసాం. ఆయన ఏకంగా పర్లోకంలో దేవుడితో ఫోన్లో మాట్లాడతాడు. చూసాను. అది ఎదురైనా పర్లోకమైనా ఏంటని అన్నాడు. ఏం ఎలాంటి నాసికులు వచ్చేసాయంటే అని ఎవడో సబ్బు తయారయ్యాడు. సబ్బు రాసుకుంటే పాపాలు పోతాయండి. ఇలా ఒకటి కాదు. నిజంగా క్రైస్తవ్యంలో ఈరోజు విశ్వాసం యొక్క బలహీనతలను వారు క్యాచ్ చేసుకుంటూ నమ్మకాన్ని ఈరోజు పాడు చేస్తున్నారు. క్రైస్తవ విలువలు పాడు చేస్తున్నారు. వాళ్ళు ఎదుగుతున్నారని కాదు, అక్కడ జరుగుతున్న విషయం అంటే క్రైస్తవ విలువలు పాడైపోతుంది. ఎవడో చేసిన తప్పుకి ఈరోజు నిస్వార్థంగా యథార్థంగా చేసే సేవకుడు ఈరోజు మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక వీటిని ఖండిస్తూ మార్టిన్ లూథర్ని మనము స్ఫూర్తిగా తీసుకొని క్రైస్తవ్యంలో జరుగుతున్న ప్రతి అవకతవకలను మనము సరిచేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. చేయగలమా అంటే చేద్దాం. మనం సాధ్యమైనంతగా మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు కదా, ఇక్కడితో ఆగిపోయేది కాదు. మన దగ్గర నేను మాట్లాడుతూ అయ్యా మీరు ఎంతమంది వెనకాల ఉన్నారనుకుంటున్నారు, కానీ సరైన సమయం వచ్చినట్టు మీరు ఒక్కరే మాత్రం గుర్తుపెట్టుకున్నాను. మీరు ఒక్కరే ఆర్గనైజేషన్ నడిపిస్తూ చాలా మంది వేల మంది మీ వెనకాల ఉన్నారనుకుంటున్నారు, కానీ మీరు ఒక్కరే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక అనుకూల పరిస్థితి ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళెవ్వరూ వెనకాల ఉండరు, మీరు ఒక్కరే మిగిలిపోతారు. అప్పుడు ఏం చేస్తారండి గారు? నేను చెప్పాను, నేను వచ్చి ఇది స్థాపించిందే ఈరోజు అనేక సంవత్సరాలుగా నాకున్న తలంపులు, ఆలోచనలు, ఆశయాలు, ధ్యేయాలు, నినాదాలతో ఈరోజు ముందుకు వచ్చాను. ఇది ఎవరూ లేరు కదా అని వదిలేసి వెళ్ళిపోయేది కాదు. ఎవరూ లేకుండా ఒక్కడిగా మొదలెట్టాను. ఒక్కడిగా మిగిలిపోయే పరిస్థితి వచ్చినా ప్రాణం పోయేంత వరకు పోరాడతాను. ప్రాణం పోతున్న స్థితిలో ఎవడైనా నా వెనకాల ఒకటి నిలబడతానేమో నా ఆశతో అన్నాను. కనుక ఒకే ఒక ఆశ, ఇది చచ్చిపోకూడదు. సిఆర్పిఎఫ్ అనే వ్యవస్థ చచ్చిపోకూడదు. అలా ముందుకు వెళ్ళాలి. నాకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఈ క్రైస్తవుల ప్రతి హృదయంలో సిఆర్పిఎఫ్ అనేది ఒక ధైర్యంగా నిలిచిపోవాలి. నాకు సిఆర్పిఎఫ్ ఉంది. క్రైస్తవుల యొక్క ప్రతి ఒక్క సమస్యకు, వారు పడే ప్రతి వేదనకు, వారి పడే ప్రతి బాధకు నా వెనకాల సిఆర్పిఎఫ్ ఉంది అనే ఒక ధైర్యాన్ని మనకు ఇవ్వాలి. ఇదే మా తపన. ఇందాక మరి ఆనందం మాట్లాడుతున్నారు. చాలా ప్రాంతాలకు వెళ్ళాం. చాలా ప్రాంతాలు ఇదే ధైర్యాన్ని ఇవ్వాలని మా యొక్క ఆలోచన. నేను మాట్లాడుతూ కదా, చాలా గడిచిన కొన్ని రోజుల క్రితం ఒక ఆర్గనైజేషన్ వచ్చి, చాలా ఫేమస్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్గనైజేషన్లో వచ్చి ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్ మీరు చేస్తున్న కార్యక్రమాన్ని మేము ఫాలో అవుతున్నాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు కొత్త కార్యక్రమాలు మీరు చేయడం నిజంగా మమ్మల్ని ఎంతగానో ఆకర్షింపజేస్తా ఉన్నాయి అని అంటూ, మా ఆర్గనైజేషన్ కూడా ఉందండి. మేము ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మేము చేసినవి, 1998 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేశామండి అని ఇప్పటికీ చెప్పుకుంటారు. రీసెంట్గా చేసిన కార్యక్రమాలు వారికి ఎక్కడైనా ఉన్నాయంటే కనబట్లా అని వారు చెప్పిన విధానం నుంచి నేను కాస్త సంతోషించాను. ఎందుకంటే ఇది నా ఒక్కడి విజయమో, నా ఒక్క డబ్బా కాదు, నా వెనకాలన్న నా టీం అంతటి యొక్క సహాయ సహకారాలు, వారు ఇస్తున్న ప్రోత్సాహం, వారు అందిస్తున్న ప్రతిదీ కూడా చూసి ఆయా ప్రాంతాలకు వెళ్తున్నామంటే, ఆ కార్యక్రమాలు చేస్తున్నామంటే, ఈరోజు వారు నాతో కలిసి కొన్ని రాత్రులు, కొన్ని సమయాలు నష్టమైన భారమైన మరలా వెలుతురికుండా ఎప్పుడు అవుతుంది, ఎప్పటికి వెళ్తాము అనే ఆలోచన కూడా లేకుండా, చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మనకి ఎలా ఉంటుందంటే, వచ్చినప్పుడు ఎప్పుడు అవుతుంది, ఎన్ని గంటలు అయిపోద్ది, ఎన్ని గంటలు వెళ్ళిపోవాలి, అలాంటి మాటే లేకుండా వెళ్ళడమే ధ్యేయంగా. ఎప్పుడు వస్తామన్నది కాదు, వెళ్తున్నాము, అక్కడ సమస్యలు చూడాలి, కార్యక్రమాలు మనం చూడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఈరోజు ఈ విజయం మనందరిది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా సిఆర్పిఎఫ్లో లేని చాలా మంది ఉన్నారు ఇక్కడ. దయచేసి మిమ్మల్ని కోరేదంటే, మీ నుంచి మేము ఏది కోరుకోట్లా, మాతో కలిసి పోరాడమని మాతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. మీ నుంచి మేము ఏది కోరుకోట్లా. మీరు ఒకవేళ మీకు దేవుడు ప్రోత్సహించే లేక ప్రేమిస్తే, ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే మేము ఏది కాదా, తప్పకుండా మీ నుంచి మేము దేన్నైనా మేము స్వీకరించడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే చాలా భారంతో ఇంచుమించు ఈరోజు ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని జిల్లాలో కార్యక్రమాలు జరిగిస్తున్నామంటే, ఇంచుమించు ఇప్పుడు కాకినాడ ఇప్పుడే ముంగళూరులో జరిగించుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అయిపోయారంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ మనకి రాజమండ్రిలో బిగ్ ఈవెంట్ అక్కడ జరుగుతూ ఉంది. ఇలా ఈ కార్యక్రమాలు, ఇక్కడే ఈ కార్యక్రమాలు, ఇంకా బయట కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ అమౌంట్స్ కూడా, డబ్బులు కూడా అవసరమైనవి. వాటికి కూడా ఇంచుమించు మా టీంలోనే కాస్త నన్ను అర్థం చేసుకొని నాకు ప్రోత్సహించే మరి కొంతమంది నాకు మరి ఉండడం చాలా సంతోషం అనమాట. శాంతి గారు లాంటి వారు కానీ, మన శేఖర్ బాబు గారు కానీ, మరి ఎస్ఐ గారు లాంటి వారు, ఇలా ఇంచుమించు చాలా మంది నాకు వెనకాల నుండి నాకు సపోర్ట్ చేస్తూ నేను చేసే ప్రతి కార్యక్రమానికి నిజంగా వాళ్ళు
అందిస్తున్న ప్రోత్సాహం బట్టి ప్రత్యేకంగా స్టేట్ ప్రెసిడెంట్ గారు అందరూ చేస్తున్న సహకారం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. కనుక దయచేసి గమనించండి, ఈ సిఆర్పిఎఫ్ అనేది లబ్ధి కోసము, ఘనతల కోసము, గొప్పతనం కోసము, సన్మానాల కోసము, లేకపోతే ఆధిక్యతలు పెంచుకోవడానికి రాలేదు. మీరు ఇందులో మీరు చదివినట్లయితే వార్షిక నివేదికల పైన చదివినట్లయితే నా మనసులో మాట కొన్ని విషయాన్ని అందులో చర్చ జరిగింది. అందులో నేను వేటిలో ఏ స్థలాల్లో నేను ఎలాగ నేను వారితో కలిసి పోరాడాను, నాకు ఏమాత్రం కూడా వాటిలో నాకు ఎలాంటి తృప్తి లేకపోవడం, దాన్ని కూడా మీరు చదవండి దయచేసి ఈ విషయాలన్నీ కూడా. కనుక నాకున్న ఆశ ఒకటే, నాకున్న తపన ఒకటే, రానున్న దినాల్లో సిఆర్పిఎఫ్ అనేది దేశమందంతటా పాకాలి. అప్పుడే మాకు కొన్ని రాష్ట్రాల నుంచి మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడే మనం నుంచి 2 రాష్ట్రాలు టచ్ చేయగలిగాం. కొన్ని రాష్ట్రాలకు మనం మళ్ళీ వెళ్ళబోతున్నాం. తప్పకుండా దేశమందంతటా దీన్ని ఒక మహాబలంగా ఇది నిలపాలని ఆశ ఉంది. ప్రతి క్రైస్తవ హృదయంలో ధైర్యంగా ఈరోజు నాకు సిఆర్పిఎఫ్ ఉందనే ధైర్యాన్ని ప్రతి క్రైస్తవులు చెప్పుకునేటట్టుగా ఈరోజు మనం ఉండాలి. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. అనేక మందిగా సిఆర్పిఎఫ్ గురించి తెలియదు. మాకున్న ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటంటే ప్రతి మండలానికి ఒక వాలంటీర్ ఉండాలి. ఒక వాలంటీర్ ప్రతి మండలంలో సిఆర్పిఎఫ్ తరఫున ఒక వాలంటీర్ ఉండాలి. ఆ మండలంలో ఏం జరుగుతుందో కంపల్సరీ మంత్లీ రిపోర్ట్స్ మనకు కావాలి. అంటే అక్కడ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, క్రైస్తవ్యంలో ఉన్న ఏంటి, లేకపోతే వ్యతిరేకతలు ఏంటి, ఎలా ఉన్నాయి పరిస్థితులు, సంఘాల యొక్క పరిస్థితులు ఏంటి, సేవకుల యొక్క పరిస్థితులు ఏంటి, ప్రతిదీ కూడా మనకి రిపోర్ట్స్ అనేవి మనకు చాలా అవసరం. రానున్న దినాల్లో మేము చేసే కార్యక్రమాలు ప్రతి మండలంలో ఒక సిఆర్పిఎఫ్ యొక్క వాలంటీర్లను అపాయింట్ చేయబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి యాక్షన్ ఫోర్స్ కమిటీ అని చెప్పేసి ఒక ఫోర్స్ కమిటీని మేము ఫామ్ చేయబోతున్నాం. జిల్లాకు ఒక ఫోర్స్ కమిటీ ఉంటుంది. ఆ ఫోర్స్ కమిటీ యొక్క బాధ్యత ఏంటంటే జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఒక క్రైస్తవుడు ఒక చిన్న బాధపడుతున్నాడు, ఒక చిన్న సమస్య వచ్చింది, ఒక చిన్న దాడి జరిగింది అంటే వెంటనే అర్ధరాత్రి జరిగినా లేచి వెళ్ళిపోరాడు. వాడికి తెలిసిన వెంటనే అర్ధరాత్రి మేము ఫోన్ చేసి చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా చేతిలో డబ్బులు లేవండి, అది లేదండి, ఇది లేదండి, వెహికల్ లేదని సాకులు చెప్పేవాళ్ళు కాదు.